హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ సుప్రీంకోర్టు తీర్పండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. భారతదేశంలో నివసిస్తున్నటువంటి మరియు 60-90 ఏళ్ల మధ్య వయసు కలిగిన తమ జీవిత చరమకంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు, అలాగే వారి వారసులకు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఒక అత్యుత్తమ అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన తీర్పును వెలువరించింది. ఈ వయసులో ఉన్నవారు తమ ఆస్తి పంపకాల విషయంలో లేదా వారసత్వ హక్కుల విషయంలో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి సందిగ్ధతను మరియు న్యాయపరమైన చిక్కులను ఈ తీర్పు పూర్తిగా తొలగించింది. ముఖ్యంగా తండ్రికి సంబంధించి ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టుకు ఒక కీలకమైన పిటిషన్ చేరిన నేపథ్యంలో దానిపై సుదీర్ఘంగా విచారణ జరిపి ధర్మాసనం సామాజిక మార్పుకు నాంది పలికేలాగా ఒక సంచలనమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. భారతీయ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు అనేవి తరతరాలుగా వస్తున్న ఒక పెద్ద సమస్య. వీటిని ఈ తీర్పు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపటమే కాకుండా మహిళా సాధికారతకు ఒక బలమైన పునాది వేసింది. మన దేశంలోని హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు వర్తించే హిందూ వారసత్వ చట్టం విషయంలో గతంలో ఒక రకమైనటువంటి వివక్షపూరితమైన విధానం అమల్లో ఉండేది. పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచారాల ప్రకారం తండ్రికి లేదా తాతలకు సంబంధించిన పూర్వీకులకు ఆస్తిలో కేవలం కుమారులకు మాత్రమే పుట్టుకతోనే వారసత్వ హక్కులు ఉండేవన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆడపిల్లలకు కేవలం పెళ్లి వయసులో ఇచ్చే కట్న కానుకలే వారి ఆస్తిగా భావించేవారు. మరియు పెళ్లి తర్వాత వారికి పుట్టింటి ఆస్తితో సంబంధం ఉండదని సమాజం భావించేది. కానీ మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా న్యాయస్థానం ఈ పాతకాలపు వివక్షను తుడిచిపెట్టేసింది. ఇప్పుడు తండ్రి ఆస్తిలో కుమారులతో పాటుగా కుమార్తెకు కూడా 100% సమానమైన చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పులో అత్యంత స్పష్టతనైతే ఇచ్చింది. ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కుమార్తెకు పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళినంత మాత్రాన తండ్రి ఆస్తిపై ఆమెకు హక్కులు ఏమాత్రం కోల్పోదు. పెళ్ళైన కుమార్తె కూడా తన తండ్రి ఆస్తిలో తన అన్నదమ్ములతో సమానంగా వాటాను క్లెయిమ్ చేయవచ్చు. ఇది కేవలం తండ్రి తన ఇష్టపూర్వకంగా లేదా దయతో ఇచ్చే నైతిక బాధ్యత లేదా నైతిక హక్కు మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగం మరియు చట్టం ద్వారా రక్షించబడినటువంటి పూర్తి స్థాయి చట్టబద్ధమైన హక్కు అని కోర్టు తేల్చి చెప్పింది. అంటే తండ్రి ఆస్తిని పంచుకునేటప్పుడు కుమార్తెను విస్మరించడానికి చట్టరీత్యా ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ ఆస్తి పంపిణీలో కుమార్తెకు అన్యాయం జరిగితే ఆమె కోర్టును ఆశ్రయించి తన వాటాను చట్టబద్ధంగా పొందే అవకాశం ఇప్పుడు స్పష్టంగా అయితే ఉంది. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఆస్తి హక్కులు అనేవి ఎప్పటినుంచో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా 2005లో చేసిన హిందూ వారసత్వ చట్టం సవరణ తర్వాత ఈ అంశంపై అనేక వివాదాలు తలెత్తాయి. అయితే సుప్రీంకోర్టు తాజా వివరణ ప్రకారంగా 2005 కంటే ముందు తండ్రి మరణించినా లేదా ఆస్తి పంపిణీ జరగకపోయినా కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. తండ్రికి సంబంధించిన స్వయార్జిత ఆస్తి విషయంలో ఆయన వీలునామా రాస్తే దాని ప్రకారంగా జరుగుతుంది. కానీ వీలునామా రాయకుండా మరణిస్తే మాత్రం కుమారులు మరియు కుమార్తెలందరికీ సమాన వాటా దక్కుతుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళలకు ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్వేచ్ఛను మరియు భద్రతను పదిలం చేసింది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు తమ ఆస్తిని పంపిణీ చేసేటప్పుడు కుమార్తెలను కూడా సమానంగా చూడాలని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ఆడపిల్లను పరాయి ధనంగా చూసే ధోరణి ఉండేది. కానీ ఈ రోజున న్యాయస్థానం ఆడపిల్ల కూడా పుట్టుకతోనే తండ్రి వారసురాలని, కొడుకుతో సమానమని రూఢి చేసింది. ఈ తీర్పు అమల్లోకి రావడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి కోసం జరిగే గొడవలు తగ్గుతాయని, అలాగే మహిళలకు ఆర్థికంగా స్వతంత్రం లభిస్తుందని అయితే ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా హక్కుల సంఘాలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే ఇది సమాజంలో లింగ సమానత్వాన్ని తీసుకురావడంలో ఒక మైలురాయి వంటిది. ఇకపై ఆస్తి పత్రాల్లో లేదా పంపకాల్లో కుమార్తెల సంతకం లేదా వారి సమ్మతి లేనిదే పంపిణీ పూర్తి కాదు. ఇది వారి హక్కులను మరింత బలపరిచింది.